హాయ్ హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరు అందరు బాగుండాలి. మా వంటలన్నీ మీరు చూస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మరి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. మీ అందరికీ మన ఛానల్ ఇప్పుడు ఉగాది రెసిపీలు రిలీజ్ అయితే మీకు తెలుసు. ఈరోజు కూడా మంచి రెసిపీతో వచ్చినాం. మేము పూర్ణాలు చేస్తున్నామండి. చాలా బాగుంటాయి అవి. చూడండి, దానికి ఏం కావాలో చూద్దాము రండి. బచ్చాలు చేసుకున్న వాళ్ళు ఈ పూర్ణాలు చేసుకోవచ్చు. అది వచ్చిన వాళ్ళు అది ఇది వచ్చిన అది పెడుతున్నాం. పూర్ణాలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి, తెలుసు కదా మీకు. రండి, అది రానోళ్ళు దబ్బున చేసుకోవచ్చు. రండి. అంతే. మన పూర్ణాలకి ఫస్ట్ వచ్చేసి మనకి పైన పూతపిండి అండి. ఇది ఏంటంటే ఇది మినపప్పు. ఒక 4 గంటలు మినపప్పు నానబెట్టుకొని దాంట్లో ఒక గుప్పెడు బియ్యము ప్లస్ ఈ మినపప్పు అయితే ఇది 4 గంటలు నానబెట్టుకొని రుబ్బుకోవాలి. ఇట్లా అవుతుందండి మనకి. మంచిగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇది అయిపోయింది కదా మనకి. దాని తర్వాత ఈ శనగపప్పు సేమ్ పూర్ణం చేసుకోవాలి. నానబెట్టుకొని ఇది మనం ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకోవాలండి. ఇది చూపిస్తుంది ఎట్లా ఉడికించుకోవాలనో. ఈ పప్పు మనం 4 గంటలు నానబెట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెము మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అంతే, ఎక్కువ వేసుకోవద్దు. మనకు నానిపోయిన పప్పు మంచిగా తొందరగా ఉడికిపోతుందండి. అందు గురించి అనేసి ఒక 3 విజిల్ పెట్టుకుందాము. అంతకంటే ఎక్కువద్దు. కొంచెం పప్పులు ఉంటేనే మళ్ళీ మనము దాంట్లోనే బెల్లం వేయాలి కదా. ఇదంతా కలిపి కొంచెం విజిల్ పెడదాం. విజిల్ వేయిందండి మనకి. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇట్లా చాలు మంచిగా ఉడికిపోయింది మనకి. ఇట్లాగే ఉండాలి, మరీ ఎక్కువ మెత్తగా కావద్దు. అంత మాత్రంలో ఉంటే చాలు. ఈ నీళ్ళన్నీ మనం వార్చుకుందాం ఇప్పుడు. చూసిరండి, ఇట్లా వార్చుకోవాలి. వాటర్ అంతా మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇట్లా మంచిగా అంతే. దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏండ్ల నుండి అయితే మనం పప్పు తీసినాం అదే కుక్కర్లో మళ్ళీ ఏం చేయాలంటే మెయిన్ వచ్చేసి మనకు సోంపు. దీంతోనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ మనకి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంట్లోనే దాంట్లోనే ఇప్పుడు బెల్లం. చూడండి, మన స్వీట్కి తగ్గట్టు ఒక గిన్నె పప్పు అయితే ఒక గిన్నె బెల్లం. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ఈ బెల్లము ఈ పప్పు 2 కలుపుకోవాలండి మనం. అంతే, కొద్దిగా మూత పెడితే దాంట్లో బెల్లం అంతా కరుగుతుంది. వాటర్ గిన్నె మనం ఏమి వేయద్దు. అంతే, కాసేపు సిమ్లో పెట్టి దాన్ని మొత్తం ఉడికించుకుందాం. ఇంకా చూడండి, మనకు కొంచెం బెల్లము పప్పుకు మెల్ట్ అయిపోయింది. దీన్ని ఏం చేసుకోవాలంటే మనము మిక్సీలో ఇప్పుడు చల్లారినాక మిక్సీకి వేసుకుందాం. అంతే, ఇది మిక్సీకి వేసినాక నేను చూపిస్తాను మీకు. ఇక చూడండి, నేను మిక్సీ వేసినాక మన పూర్ణము స్టఫింగ్ ఇట్లా అయిందండి. ఇట్లుంటేనే మనకి సూపర్ అండ్ సూపర్ పూర్ణాలు బచ్చాలకైనట్టే. దీంతో మనము భక్షాలు చేసుకోవచ్చు, పూర్ణాలు చేసుకోవచ్చు. చూసిరండి, ఇట్లా ఇంత చక్కగా వచ్చింది కదా మనకి. అన్నీ ఈ సైజు బాల్స్ చేసుకోవాలి. మనమే పూర్ణాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం బాల్స్ చేసుకుందామండి. ఇంత సైజు బాల్స్ చేసుకొని చేసుకోవాలి. ఇవన్నీ నేను ఇంకా చూపిస్తాను. నేను బాల్స్ అన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలి మనము. చూసిరు కదా, ఇట్లా వేసుకోవాలి. అన్నీ ముంచి అందులో వేయాలి. అంతే. ఇట్లా చేసుకోవాలండి అన్నీ. ఏమున్నదండి పూర్ణాలంటే. చూడండి, ఇగో మంచిగా ఇట్లా వేసేసుకోవాలి. అంతే, చిన్న స్పూన్ సాయంతో మనం ఫ్రై చేసుకోవాలి. చూసిరా, నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇగో ఉంది కదా, ఒకటి ఇందులో వేసేసుకోవాలి మనము.
వేసుకొని మంచిగా పిండి అంతా డిప్ చేసుకోవాలి. చూడండి అంతే. చూసారండి ఇట్లా. మళ్ళీ ఇంకొకటి వేస్తాం. అటు సైడ్ అవి వేగిపోతే ఇటు సైడ్ ఇటు వేగిపోతే మనకి. చూసారా? ఓకే అంతే అంతే. చూసారు కదండి, నెమ్మదిగా మంచిగా చేసేసుకుంటే మన పూర్ణాలన్నీ చక్కగా వచ్చేస్తాయి మనకి. మనము ఇందులో పైపుత పిండిలో కలర్ గిన్నెవన్నీ వేస్తారండి. నేను ఏ కలర్ వేయలేదు. చూడండి, కలర్ వేయకుండా మనకు చూసిరండి. ఇదిగో చూడండి, చూసిరా? చూడండి, ఇగో మన పూర్ణాలు రెడీ అయిపోయినాయి. చూడండి, చూసిరండి. ఇక ఇంత బాగా వచ్చినాయి కదా, సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయి. మంచిగా ఏం లేదండి, మంచి ఇట్లా నెయ్యి వేసుకోవాలి, లాగించేసేయాలి అంతే. ఇట్లా పెట్టుకోవాలి. ఇగో చూసిరా, అంతే అండి. సూపర్ అండ్ సూపర్ పూర్ణాలు రెడీ అయిపోయినాయి. మంచి నెయ్యి వేసుకొని లాగించాలి అంతే. మీరు కూడా తప్పకుండా చేసుకోండి, ఇంత బాగా వస్తాయి మీకు కూడా. చూడండి, మన ఉగాది స్పెషల్ పూర్ణాలు రెడీ అయిపోయినాయి. పూర్ణాలు తింటే ఏమవుతుంది, పూర్ణాయిస్ వస్తుందంట. అందు గురించి బచ్చాలు రాని వాళ్ళకు ఇట్లా చేసుకోవాలి. చేయండి. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా బచ్చాలు చేసి పెడతాం. అట్లా అన్నమాట సంగతి. మీరు కూడా చేస్తారని మేము కూడా అనుకుంటున్నాము. ఇంత మంచి పూర్ణాలు మీరు కూడా మిస్ కాకుండా మీరు కూడా చేయండి. చేసి ఉగాదికి ఎంజాయ్ చేయండి. ఎట్లా వచ్చింది మాకు కామెంట్ చేయండి. ఇదిగో చూడండి, చూసిరా? సూపర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు చూడండి, నెయ్యి వేసిన నేను. ఇగో ఇంకా చూడండి, నెయ్యి వేసుకొని తినాలే, మంచిగా ఉంటాయి రుచి. తప్పకుండా చేస్తారు. తీసుకోమా, టేస్ట్ చేద్దాం మనం కూడా. ఇది తీసుకోండి. హ్యాపీ ఉగాది అడ్వాన్స్. ఇట్లా చేసుకొని తింటే ఇక మంచిగానే ఉంటుంది. ఇంకో బచ్చాలు రాని వాళ్ళు ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ అండి, చాలా బాగుంటాయి. సోంపు ఇలాచీ ఫ్లేవర్ ఇట్లా అద్భుతంగా తెలుస్తుంది. నెయ్యి పోసుకొని తినండి, వేసుకొని కాదు. ఇంత బాగా వచ్చినాయి కదండి, నిజంగా మంచిగా వచ్చినాయి కదమ్మా. బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా చేయండి. చేసి ఎట్లా వచ్చింది ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి. చూడండి, కొంచెం చేసుకొని చూసుకోండి. కొంచెం చేస్తే పండగ సరిపో కదమ్మా. అవును కదండి. కొన్ని చేస్తే సరిపోతాయండి, ఎన్ని చేయాల్సి వస్తుంది మనం. అందుకే అంటున్నా, కొన్ని చేయకండి, బాగా ఫుల్గా బాగా ఫుల్ చేసుకోరు. చేసి అందరూ వంచాలి కదండి, మన మొక్కల మీద తినొద్దు కదా. అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అసలు వీడియోలతో వస్తూనే ఉంటాం మేము, మీరు చూస్తూనే ఉండండి కదండి. మీ అందరికీ మరొక్కసారి అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. బాయ్ అండి. బాయ్.